షర్మిల సహా మీడియా అధినేత అయినటువంటి రాధాకృష్ణ, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్, వీరు ముగ్గురు చంద్రబాబుకి బ్రోకర్లు అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యల మీద మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన ఇటు షర్మిలతో పాటుగా రాధాకృష్ణ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు చంద్రబాబుకి బ్రోకర్లు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లో పదునైన వ్యాఖ్యలతోటి అధికార పక్షం వాళ్ళు పదునైన వ్యాఖ్యలతోటి ప్రతిపక్షాలని విమర్శించుకోవటం, విధానపరంగా విమర్శించుకోవటం చూసాం ఒకప్పుడు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏ పార్టీలోనూ చెల్లుబాటు కాని వాళ్ళందరూ కూడా ఆ పార్టీలోకి వెళ్ళటం, అలాగే కొంతమంది స్క్రిప్ట్ తీసుకుని చదవటానికి సిద్ధపడిన వాళ్ళు అందులో ఉండటానికి ఇష్టపడటం, అంటే ఒక రకంగా గొంతు వారిదే, మాటలు వారివి కాదు. అలాంటి మనుషులు ఇవాళ ఆ పార్టీలో ఎక్కువగా ఉన్నారు. వారికి ఎక్కడా కూడా వారి అధినేతకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోగా భయం కూడా. ఇవన్నీ చాలనట్లు అధినేత ఏది మాట్లాడితే అది కరెక్ట్ అని మాట్లాడటము, అధినేతను విమర్శించిన వాళ్ళని ఆ విమర్శని ఆయనకు తీసుకోవడం ఎంతవరకో తెలియదు, కానీ వీరు అసలు తీసుకోలేరు. ఈ కోవలో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది అదే బ్యాచ్ ఉన్నారు. ఓకే, వాళ్ళు బూతులు మాట్లాడతారు. అసలు రాజకీయాల్లో బూతుల్ని పరిచయం చేసిందే వీళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏదో నేను ఇలా మాట్లాడితే నేనేదో తెలుగుదేశం సపోర్టర్ అని ఎవరైనా అనుకోవచ్చు, కానీ మనం గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా, అంటే 2010 దగ్గర నుంచి ఇవాళ 2026 ఇన్ని సంవత్సరాల కాలంలో మనం చూసుకుంటే గనక, అంటే దగ్గర 16 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యాఖ్యానాలు చేస్తాడు, అలాగే ఆయన పార్టీలో వాళ్ళు ఏ విధంగా వ్యాఖ్యానాలు చేస్తారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు ప్రత్యర్థుల్ని అనేది మనం చూసుకుంటే నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ నిన్నగాక మొన్ననే ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులో మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటల విషయంలో చాలామందికి నచ్చక, చాలామంది ఎలా మాట్లాడతాడు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. మహిళలంటే గౌరవం లేదా, అది లేదా, ఇది లేదా అని చాలా రకాలుగా మాట్లాడారు. మాట్లాడితే ఇప్పుడు దానికి ధీటుగా తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు అంటే, అసలు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఏమేమి బూతులు మాట్లాడారో వాళ్ళు ఒక వీడియో చేసి వాళ్ళు వదిలారు. ఇప్పుడు ఎలా ఉందంటే, సవాలుకి ప్రతి సవాల్లాగా మాటకి మాట ఇవ్వాలి కాబట్టి వైసీపీ పార్టీ నుంచి మళ్ళీ సవాలు ఏంటి, ఆ సవాలు ఏ రూపంలో ఉంది? రోజా ఒక రకంగా వ్యాఖ్యానం చేస్తే స్పందిస్తే, ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఇంకో రకంగా స్పందిస్తున్నారు. సరే, ఇప్పుడు మనం పాత బూతుల సంగతి వదిలేద్దాం. ఇప్పుడు ఏదో ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచే మొదలెడదాం. ఈ తొలి పలుకు కొత్త పలుకు దగ్గర నుంచే మొదలెడదాం. ఓకే, మీకు ఆయన మాటల్లో అభ్యంతరకరం అనిపించినప్పుడు మీరెంత సంస్కారవంతంగా మాట్లాడాలా? త్రిబుల్ సోపుల్లాగా మాట్లాడాలి కదా. అసలు మీరు బ్రోకర్ అనే మాట ఎట్లా వచ్చింది మీ నోట్లో నుంచి? అది ఒక మహిళను ఉద్దేశించి బ్రోకర్ అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నేను మహిళల్ని మీరు మరీ సున్నితంగా చూడండి. మహిళల్ని మీరు ఈ మాట అనొచ్చు, ఆ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదు, ఆ మాట అనొచ్చు అనేవి నా దృష్టిలో కరెక్ట్ అని నేను నమ్మను. ఎందుకంటే ఇవాళ మహిళలు అన్ని రంగాల్లోనూ వచ్చేసారు.
ఇప్పుడు మాకు అధికారం కావాలని మేము కోరుకుంటున్నాం, 33% రిజర్వేషన్ కావాలనుకుంటున్నాం. అది ఇది కాదంటే అసలు మేము ఇవాళ జనాభా ప్రాతిపదికన మేము సగానికి సగం ఉన్నాం. 50% మా వాటా అయినప్పుడు సవాళ్ళను కూడా మేము తీసుకుంటాం. ఓకే, ఈ మర్యాదలు అనేవి మనుషులకి ఇంపార్టెంట్, ఆడ మనుషులకా మగ మనుషులకా కాదు. ఇక్కడ మనుషులకి మర్యాద అవసరం, గౌరవం ఇవ్వడం అవసరం. నాకేం గౌరవం కావాలనుకుంటున్నాను, నా తోటి మనిషికి గౌరవం ఇవ్వాలనుకోవాలి. అది ఆడ మనిషా మగ మనిషా సంబంధం లేదు. అందుకని చెప్పి షర్మిలను అన్నారు అని చెప్పి కూడా మనం అనుకోక్కర్లా. అసలు బ్రోకర్ అనే మాట షర్మిలను అన్నా తప్పే, పవన్ కళ్యాణ్ అన్న మాటలు అన్నా తప్పే, రాధాకృష్ణ అన్నా కూడా తప్పే, ఎవరినన్నా తప్పే. మీరు ఈ పదజాలం మానుకోండి. మీరు ఒక మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నారు, స్వచ్ఛమైన మాటలతోటి స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మీరు. మరి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు అవే బూతులు మాట్లాడితే ఎట్లండి? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ అభ్యంతరం అంతా ఆయన ఈ తెలుగుదేశం వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ భార్యల్ని, వాళ్ళ అధినేత గనక వాళ్ళు మీ చెల్లెళ్ళు అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తారు వీళ్ళు అని కదా ఆయన అన్నాడు. నిజానికి ఆ ఉద్దేశం కరెక్టే, సబ్జెక్ట్ కరెక్టే, పోలిక కరెక్ట్గా లేదు, ఆ పోలిక బాగోలేదు. సరే, దానికి ఆయన ఎంత దుమ్మెత్తిపోయాలో ఏం చేయాలో మీరు చేసేసారు, అయిపోయింది. మరి మాటకు మాట అయిపోయింది, దెబ్బకి దెబ్బ అయిపోయింది, కంటికి కన్ను పంటికి పన్ను అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు మీరు బ్రోకర్ అని ఎట్లా అన్నారు? ఇప్పుడు దొంగే దొంగ దొంగ అని అరవకూడదు కదా, అరిచినట్టే ఉంది ఇప్పుడు చూడబోతే. అందుకోసం ఏంటంటే నేను ఆయన వ్యాఖ్యల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా, పూర్తిగా. అసలు వాళ్ళ అసలు బాధ ఏంటి అంటే వాళ్ళు మింగలేక కక్కలేక ఉన్నారు వాళ్ళ వైసీపీ పార్టీ నాయకులు. ఏంటంటే అసలు మా నాయకుడు ఏంటి, ఈ ముందు చూపుతోటి ఇంకాస్త విస్తృతిని పెంచుకోవాల్సింది పోయి ఒకనాడు అమరావతి కాదు 3 రాజధానులు అన్న మనిషి 3 పట్టణాలకు పరిమితం అయ్యాడేంటి? మచిలీపట్నం ఎంతదండి? విజయవాడ ఎంతది నన్ను అడిగితే? గుంటూరు ఎంత? ఇప్పుడు ఈ 30,000 ఎకరాల్లో రాజధాని వస్తుంది అని అనుకున్నప్పుడు 34,000 ఎకరాల్లో రేపు రాబోయే సంస్థలేంటి, అక్కడ ఏర్పాటు అవ్వబోయే వ్యవస్థలేంటి, దానికి వస్తున్న అంతర్జాతీయ గుర్తింపు ఏంటి, అవన్నీ వదిలేసేసి ఇవాళ దానికి పార్లమెంట్ ఆమోదం కూడా పొందిన తర్వాత, ఒక చట్టరూపం దాల్చిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి మావిగాన్ అనే ఒక ఏమంటారండి బోన్సాయి మొక్క లాంటిది. ఇప్పుడు అమరావతిని ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి వటవృక్షం కింద పోల్చుకుంటే నువ్వు ఒక వెంపల చెట్టును తీసుకుని వచ్చి, ఒక బోన్సాయి మొక్కను తీసుకుని వచ్చి ఇది కూడా చెట్టే అని నమ్మించాలని చూడటం ఏం కరెక్టు? అది అసలు మీకు మింగుడు పడుతుందా అసలు ఈ సంగతి? ఓకే, కానీ వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు, వాళ్ళు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, సరే మనం ఎలాగో ఉన్న మాట చెప్పలేము, మనసులో బాధని పంచుకోలేము, ఆయనతో శత్రుత్వం తెచ్చుకోలేము. శత్రుత్వం తెచ్చుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు ఏ గొడ్డలకి పదును పెడుతున్నాడో మనకు తెలియదు, ఎందుకు వచ్చింది గోల అనుకుని సమర్థించడం మొదలెట్టారు. ఓకే, సమర్థించాలంటే ఏం చేయాలి? ఎవరెవరిని తిడితే ఆయనకి సంతోషం, స్క్రిప్ట్ వాళ్ళే ఇస్తారు తయారు చేసి. ఓకే, లేదు అంటే మేమే తయారు చేసుకున్నాం, స్క్రిప్ట్ కూడా మేమే తయారు చేసుకున్నాము, చూడండి మేము ఎంత తెలివైన వాళ్ళమో, మేము ఎంత పరమానంద శిష్యులమో అని చెప్పి చెప్పుకోవాలని ఆరాటం పోరాటం తప్పితే నాకు ఏమీ కనిపించట్లే వీళ్ళు మాట్లాడే మాటల్లో. ఇప్పుడు రోజా వ్యాఖ్యానం చేసినా, ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానం చేసినా, ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో చేరిన ఒక అడ్వకేట్ ఆమె మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అసలు మీకు మావిగానే ఎట్లా నచ్చింది? ఇప్పుడు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి తీసిన బాహుబలికి లో బడ్జెట్లో 3 కోట్లతోనో 5 కోట్లతోనో తీసిన సినిమాకి ఎట్లా పోలిక పెడతారండి? అసలు మీరు ఎట్లా పెట్టాలనిపిస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు.
ఓ పక్కన భూసేకరణ జరిగిపోయింది, రైతులు ఇచ్చేశారు, అక్కడ అసెంబ్లీ వచ్చేసింది, ఆ అసెంబ్లీలోనే మీరు గడిపారు, హైకోర్టు వచ్చింది, ఆ హైకోర్టులోనే మీరు కేసులు వేసుకున్నారు, మంచి కేసులో పిచ్చి కేసులో వేసుకున్నారు, నడిచింది కదా. ఇప్పుడు క్వార్టర్స్ వచ్చేసినాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీలు వచ్చినాయి, అక్కడ హాస్పిటల్స్ వచ్చినాయి, అన్నీ ఓ పక్క నుంచి నడుస్తూ ఉంటే మరి మీకు అసలు ఎట్లా మావిగానని అసలు ఇప్పుడు పోనీ అమరావతి కాదు, అమరావతిని డెవలప్ చేసే ప్రాసెస్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన టౌన్స్ ఉన్నాయి. టౌన్స్ అంటే పట్టణాలు, వీటిని కూడా వైజాగ్ లాంటి ప్లేసెస్ లాగా బాగా మనం విస్తరించుకొని బాగా డెవలప్ చేసుకుందాము, రాష్ట్రం అంతా డెవలప్మెంట్ ఉండాలి అని చెప్తే అర్థం ఉంది. పోనీ కనీసం మీరు ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి మీద పెట్టకండి, ఇంకా ఇట్లా టైర్ 2 సిటీస్ ఇట్లాంటి ఎన్ని పట్టణాలన్నీ ఉన్నాయి, ఆ వాటిని కూడా డెవలప్ చేద్దాము, అసలు పాపులేషన్ అక్కడ ఉంది కదా, ఇంకా అమరావతిలో పాపులేషన్ రాలేదు కదా, వీటి మీద కూడా మీరు శ్రద్ధ పెట్టండి అని చెప్పాల్సింది పోయి వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం అనేది చూస్తుంటే ఇది కుక్కమీతి పిందెల్లాగా ఉన్నది తప్పితే. ఇప్పుడు బ్రహ్మంగారు రాశారంట, వెంపల చెట్లకి నిచ్చెనలు వేసేవాళ్ళు పుడతారు రాబోయే రోజుల్లో అని. నాకెందుకో వీళ్ళంతా వెంపల చెట్లకి నిచ్చెనలు వేసేవాళ్ళలాగా కనపడుతున్నారు. మీకు తెలుసా అండి వెంపల చెట్టు ఎంత ఉంటుందో? ఇంత ఎత్తు ఉంటుంది మహా అయితే, భూమికి 2 అడుగులు ఎత్తు ఉంటుంది, 2 అడుగులు కూడా ఉండదు, అడుగు ఎత్తు ఉంటుంది, దానికి నిచ్చెనలు వేసేవాళ్ళు పుడతారంట. ఓకే, వీళ్ళని చూస్తే నాకు అట్లాగే అనిపిస్తుంది. అమరావతి ఎక్కడ, అమరావతి విజన్ ఏంటి, ఎంత విజను, ఎంత దాని కెపాసిటీ ఏంటి, దాని టోటల్ వాల్యూ ఎంత, రాబోయే రోజుల్లో దానివల్ల వచ్చే లాభం ఎంత, ఇవన్నీ మీరు ఆలోచించకుండా చూడకోకుండా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఒక్కటి మీరు ఏదైనా గుండెల మీద చేసుకొని మనస్సాక్షితోటి మాట్లాడండి. ఎవరైనా నిజంగా మావిగారిని మీరు సపోర్ట్ చేస్తారా? నేను అదే, వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం డైరెక్ట్గా వాళ్ళు కలవరు, మనం ఇలాగా మాట్లాడటమే కదా. ఎవరికైనా అసలు మనస్కరిస్తుందా మావిగారిని అనే మాట? నాకైతే అర్థమైంది ఏంటి అంటే, దానిలో ఎంతో కొంత మొత్తం జగన్ పట్టణము, ఆ మధ్య అదాని జగన్మోహనపురం అని చెప్పి ఒక కాలనీ కట్టాడు. ఓకే, అట్లాగే ఈయనకి ఆయన పేరు కావాలని ఉంది. ఓకే, అందుకని ఆ జగన్లో గన్ వచ్చేటట్లు పెట్టుకున్నాడు ఆయన. గుంటూరు మీద ప్రేమతో కాదు, ఆయన పేరు గన్. ఓకే, జగన్ జాదీసేసి గన్ పెట్టాడనమాట. మరి జగన్ పట్టణం అంటే బాగోదు అని చెప్పి, జగన్ రాజధాని అంటే బాగోదు అని చెప్పి, అందుకని ఇంత చిన్న బుద్ధులతోటి మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళని బ్రోకర్స్ అనడం మట్టుకు కరెక్ట్ కాదు, వాడాల్సిన మాటలు కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక నుంచి అయినా సరే, మంచో చెడో రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటల వల్ల చాలామందికి నచ్చలేదు, ఇది మట్టుకు వాస్తవం. ఆ పోలిక నచ్చల, కంపారిజన్ నచ్చల. సరే, ఒక డైలాగ్ స్టార్ట్ అయింది దాని ప్రకారంగా చూసుకుంటే ఎవరు ఇట్లాంటి మాటలు మాట్లాడకండి, ఎవరు ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడకండి. బ్రోకర్ అనే పదము చాలా చౌకబారుగా ఉంది నా దృష్టిలో. ఓకే, మరి మీరు ఎట్లా పెద్ద లీడర్లు అవుతారు? ఇంత చౌకబారు మాటలు మాట్లాడుతున్న మీరు కానీ, మాట్లాడిస్తున్న ఆయన కానీ, మీరు మాట్లాడుతుంటే సహిస్తున్న ఆయన కానీ, మీరు ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు అని అడగదలుచుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.